అవకాశం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అన్నారు. రాజకీయ జీవితంలో ఎంతో మంది ముఖ్యమంత్రులను చూశానని, వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీ మారలేదని చెప్పారు. వరంగల్లో విలేకరులతో మాట్లాడిన ఎర్రబెల్లి ప్రణీత్రావు ఎవరో కూడా తనకు తెలియదన్నారు. తన పేరు చెప్పాలని ప్రణీత్రావుపై ఒత్తిడి తెస్తున్నారని ఎర్రబెల్లి మండిపడ్డారు. ఇక భూదందాలు, తప్పుడు పనులు, వ్యాపారాలు చేసేవారు అధికార పార్టీలోకి పోతున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల పాలన ఫెయిల్ అయిందన్నారు. ఇక 6 గ్యారెంటీలు అమలు చేయలేరని, కేవలం ఎన్నికల కోసమే డ్రామా చేశారని ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. నాయకులు పార్టీ వీడిపోతున్నారు. నాకు తెలిసిన కాడికి పార్టీ బారిటోళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దందాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు, ఇసుంటి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతాం పోయేటోళ్ళు చాలామంది ఉంటారు. చాలా నియోజకవర్గాలు పోయారు. మా దగ్గర కూడా పాలకుర్తి నియోజకవర్గాలు పోయారు, వర్ధనపేట నియోజకవర్గాలు పోయారు, హన్మకొండలో పోయారు, వరంగల్లో పోయారు. పోయేటోళ్ళంతా కూడా ఏదో తప్పు చేసి ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కడుండో వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకో పోయేటందుకే అవకాశం ఉంటుందనేది నాకు రాజకీయంగా ఉన్న అనుభవం మీద చెప్తున్నా. కానీ ప్రజలు మారరు. ప్రజలు క్లియర్గా 100 రోజుల పరిపాలన లోపల ఫెయిల్యూర్స్ను రివ్యూ చేసుకుంటున్నారు. 100 రోజుల లోపల ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్ని మోసం చేశారు. డిసెంబర్ 9నే కదా, డిసెంబర్ 9న సోనియా గాంధీ బర్త్డే. ఆ రోజు మొత్తం చేస్తా అని ఎలక్షన్ల ముందు హామీలు ఇచ్చారు. మహిళలకు 2500 ఇస్తా, రైతు రుణమాఫీ చేస్తా, 15,000 చేస్తా, కింటాకు 500 మద్దతు ధర తెలుస్తా, నిరుద్యోగ వృత్తిస్తా, అన్ని మాటలు చెప్పాడు. కానీ తర్వాత చేతులు ఎత్తేశాడు. మళ్ళా 100 రోజుల లోపల కొన్ని చేస్తారని మాట ఇచ్చాడు. అన్నీ మాటలతో చూపెట్టాడు తప్ప కింది లెవెల్లో ఒక్క స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ కాలేదు. మళ్ళా 3 నెలల దాకా ఎన్నికల కోడ్.